హైదరాబాద్ లో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ అరంగర్ జూ పార్క్ పై వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభం కానుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవేకు ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు అరంగర్ నుంచి జూ పార్క్ వరకు 4.08 కిలోమీటర్ల పొడవున దాదాపు 800 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ ను జీహెచ్ఎంసీ నిర్మించింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు ప్రజాప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుంది. అందులో భాగంగానే నగరంలో ప్రత్యేక ఫ్లైఓవర్ల నిర్మాణం, అండర్ పాస్ల నిర్మాణం కూడా చేపడుతుంది. అందులో భాగంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అరంగర్ ఫ్లైఓవర్ నిర్మాణం, నగర ప్రజలు ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్నటువంటి ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సాయంత్రం 4 గంటలకు కాబోతోంది. జూ పార్క్ ఎదురుగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగబోతున్నటువంటి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మనం చూడొచ్చు, ఏర్పాట్లకు సంబంధించినటువంటి సభాస్థలంతో పాటుగా మిగతా ఏర్పాట్లు, స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ప్రధానంగా స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ SRTP నిధులతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. దాదాపు 799 కోట్ల నిధులతో దాదాపు 4 కిలోమీటర్ల మేర 6 లైన్లతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగిందని చెప్పి కూడా తెలుస్తోంది. అయితే హైదరాబాద్ నగరంలోనే రెండవ అతిపెద్ద ఫ్లైఓవర్గా కూడా ఈ అరంగర్ ఫ్లైఓవర్ని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే PV ఎక్స్ప్రెస్ వే 11 కిలోమీటర్లకు పైగా ఉన్నటువంటి PV ఎక్స్ప్రెస్ వే తర్వాత హైదరాబాద్ నగరంలో రెండవ అతిపెద్ద ఫ్లైఓవర్గా ఈ అరంగర్ ఫ్లైఓవర్ని చెప్పుకోవచ్చు. అరంగర్ నుంచి జూ పార్క్ మార్గంలో ఎయిర్పోర్టుకు వెళ్లాల్సిన బెంగళూరు హైవేకి వెళ్లాల్సిన ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ చిక్కులు లేకుండా వారు గమ్యస్థానాలకు చేరుకునేందుకు కూడా ఈ ఫ్లైఓవర్ ఎంతగానో దోహదపడుతుందని కూడా మనకు తెలుస్తోంది. అయితే 4 కిలోమీటర్ల మేర 6 లైన్లతో అత్యంత అద్భుతమైనటువంటి ఫ్లైఓవర్ మనం చూడొచ్చు. విజువల్స్లో కూడా 6 లైన్లతో ఎలాంటి ట్రాఫిక్ చిక్కులు లేకుండా ఓల్డ్ సిటీ ప్రజలకే కాదు, ఓల్డ్ సిటీతో పాటుగా ఇటు చుట్టుపక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా నేరుగా ఇటు బెంగళూరు వైపు కానీ, బెంగళూరు హైవేకి కానీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కానీ వెళ్లేందుకు ఎంతో ఈజీగా ఎలాంటి ట్రాఫిక్ చిక్కులు లేకుండా చేరుకునే విధంగా ఈ ఫ్లైఓవర్ ఉపయోగపడుతుందని కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా అరంగర్ జూ పార్క్ ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి ప్రత్యేకతలను మనం చూసుకుంటే ఇది ఏ జిల్లాలకి, ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పెరుగుతున్న నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్టు కానీ, ఇటు బెంగళూరు హైవే కానీ చేరుకునేందుకు గంటల తరబడి ట్రాఫిక్లో నిలిచిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు సికింద్రాబాద్ నుంచి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన హుజురాబాద్, భువనగిరి, మేడ్చల్, మల్కాజ్గిరి, ఇటు శంషాబాద్ విమానాశ్రయం వైపుకు వెళ్లాల్సిన వాళ్ళు కూడా, అటు తిరుగు ప్రయాణానికి వెళ్లాల్సిన వాళ్ళకు కూడా ఎంతో ఈజీగా ఈ ఫ్లైఓవర్ అనేది అందుబాటులోకి వచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇటు ఉప్పల్ నుంచి నాగోల్, కామినేని, ఎల్బీనగర్ జంక్షన్, OIC జంక్షన్ల నుంచి చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ఎలాంటి ట్రాఫిక్ లేకుండా అనుకున్న సమయానికి గమ్యస్థానానికి ఈ ఫ్లైఓవర్ ద్వారా చేరుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎట్టకేలకు ఎన్నో రోజులుగా నగర ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఈ అరంగర్ ఫ్లైఓవర్ నిర్మాణం అనేది పూర్తయిన నేపథ్యంలో ఎన్నో రోజులుగా నగర ప్రజలు ట్రాఫిక్ చిక్కుల నుంచి తప్పించుకునేందుకు ఈ ఫ్లైఓవర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగడానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా రూపొందిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇలాంటి ఫ్లైఓవర్స్తో పాటుగా అండర్ పాస్ల నిర్మాణం కూడా ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. మరో సంవత్సరంలో ఈ తరహా ఫ్లైఓవర్లతో పాటుగా మరిన్ని అండర్ పాస్లు కూడా హైదరాబాద్ ప్రజలకు అందుబాటులో రాబోతున్నాయి.